Hi students, this is Alekia, lecturer in computer science. In the previous sessions, we discussed some of the topics of database management systems. Now we discuss about the database architecture. So database architecture describes the location of all the pieces of information that make up the database. That means all the pieces, what makes the database, all the pieces of information that make up the database application means డేటాబేస్ ఆర్కిటెక్చర్ డేటాబేస్ సిస్టమ్ని ఫ్రేమ్ చేయడానికి ఏవైతే కంటెంట్స్ కావాలో ఏదైతే సాఫ్ట్వేర్స్ కావాలో అవన్నీ ఏ ప్లేసెస్లో ప్లేస్ చేయడాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని డేటాబేస్ ఆర్కిటెక్చర్ అంటాం. సో దిస్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ కెన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ టూ టైర్ ఆర్కిటెక్చర్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ త్రీ టైర్ ఆర్కిటెక్చర్, and the fourth one is entire architecture. So one by one we briefly explain about one by one. The first one is single tier architecture. Single tier architecture consists of a single computer that contains a database and a front end to access the database. So front end means DBMS software. Database means data. This is database and this is a front end system. ఈ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తాం? టు యాక్సెస్ ద డేటా. ఈ సిస్టంలో ఉన్న డేటాను యాక్సెస్ చేయడానికి ఈ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ డేటాబేస్ని యూజ్ చేస్తాం. ఈ డేటాబేస్లో ఏముంటుంది? ఈ డేటాని స్టోర్ చేస్తాం. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అంతా ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. సో జనరల్గా ఈ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ అనేది స్మాల్ బిజినెస్ అప్లికేషన్స్కి మాత్రమే సఫిషియెంట్గా ఉంటుంది. ఎందుకంటే డేటా అంతా ఒక సిస్టంలోనే పర్సిస్ట్ అయి ఉంటుంది. అంటే ఒక సింగిల్ సిస్టంలో మాత్రమే స్టోర్ చేస్తున్నాం డేటాని. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్. ఫ్రంట్ ఎండ్ సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ వి కాల్డ్ ఇట్ యాజ్ బిజినెస్ లాజిక్ ఆర్ అప్లికేషన్ లాజిక్. ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ని మనం ఏమంటాం? బిజినెస్ లాజిక్ ఆర్ అప్లికేషన్ లాజిక్ అంటాం. సో ఇలా స్టోర్ చేస్తాం డేటాని ఈ డేటాబేస్లో స్టోర్ చేసిన డేటాని యాక్సెస్ చేయడానికి డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కావాలి. సో ఈ సింగిల్ కంప్యూటర్లోనే మనం డేటా అంతా స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ స్మాల్ బిజినెస్ మాత్రమే అప్లికబుల్. జనరల్గా 1970s అండ్ 80sలో ఈ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ని ఎక్కువగా యూటిలైజ్ చేసేవాళ్ళం. ఈ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్లో ఈ డేటాబేస్లో ఉన్న డేటాను యాక్సెస్ చేయాలంటే మనం ఒక డమ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ సిస్టమ్కి ఏదైతే డేటా స్టోర్ అయ్యి ఉన్న కంప్యూటర్ ఉందో దానికి డమ్ టెర్మినల్స్ కనెక్ట్ చేసి త్రూ సమ్ ఇంటర్ఫేస్ వి యాక్సెస్ ద డేటా. ఈ డమ్ టెర్మినల్స్ని సమ్ ఇంటర్ఫేస్తో కనెక్ట్ చేసుకొని డేటా స్టోర్ అయిన కంప్యూటర్కి ఆ సింగిల్ కంప్యూటర్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసి డేటాని మనం యాక్సెస్ చేస్తాం. యాక్సెసింగ్ అండ్ స్టోరింగ్ ఎవ్రీథింగ్. సో ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్, బిజినెస్ లాజిక్ అండ్ డేటా స్టోరేజ్ ఎవ్రీథింగ్ లొకేటెడ్ ఆన్ ద సింగిల్ మెషిన్. ఒకే మెషిన్లో ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ ఇక్కడే ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇన్ ద సెన్స్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్, డేటాబేస్ ఇన్ ద సెన్స్ డేటా, బిజినెస్ లాజిక్ కూడా డిబిఎంఎస్ సాఫ్ట్వేర్లోనే ఉంటుంది. సో ఇది డిజైన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెట్వర్క్ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. లో కాస్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయచ్చు సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్ని. సో ఈ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్లో సమ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ అడ్వాంటేజెస్ అంటే ఒక్క సిస్టమ్ ఉంటే సరిపోతుంది. ఒక స్టాండ్ ఎలోన్ కంప్యూటర్. ఎ సింగిల్ టైర్ సిస్టమ్ రిక్వైర్స్ ఓన్లీ వన్ స్టాండ్ ఎలోన్ కంప్యూటర్. దట్ మీన్స్ ఇట్ నీడ్స్ ఓన్లీ సింగిల్ కంప్యూటర్ సిస్టమ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ రిక్వైర్స్ ఓన్లీ వన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్. సో ఈ వన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది ఒకసారి ఇన్స్టాలేషన్ చేస్తే చాలు. అంటే వన్ టైం డిఫరెంట్ సిస్టమ్స్లో మనం స్టోర్ చేయట్లేదు కదా, ఒకే సిస్టంలో స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనం ఒకసారి ఇన్స్టాలేషన్ చేస్తే చాలు. అలా కాకుండా డిఫరెంట్ సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ని మనం ఎన్ని సిస్టమ్స్ అయితే రన్ చేస్తున్నామో అన్ని సిస్టమ్స్లోనే ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అది కాంప్లెక్స్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది? సింగిల్ టైమ్ ఇన్స్టాలేషన్ చేస్తే సరిపోతుంది. ఇది లో కాస్ట్ కూడా, ఇంప్లిమెంటేషన్ కూడా లో కాస్ట్. దోస్ ఆర్ ది అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ప్రతి సిస్టమ్కి అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో దీనిలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే మెయిన్లీ సింగిల్ యూజర్ కెన్ యూజ్ ఎట్ ఎ టైమ్ ఓన్లీ. ఇది ఒక్క యూజర్ మాత్రమే ఎట్ ఎ టైం యూజ్ చేసుకోగలరు.
ఒక యూజర్ తర్వాత ఇంకో యూజర్ యూజ్ చేసుకోగలరు. ఎట్ ఏ టైం మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే డేటా అట్ ద సేమ్ టైం బిజినెస్ లాజిక్ ఎవ్రీథింగ్ రిసైడ్స్ ఆన్ ఏ సింగిల్ కంప్యూటర్. సో ఇది ఎలాంటి కేసెస్లో డ్రాబ్యాక్ అంటే ఈ సింగిల్ టైర్ ఆర్కిటెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఎక్కువ బ్రాంచెస్ రన్ అవుతున్న ఒక ఆర్గనైజేషన్ ఉన్న, అంటే మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇంటరాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్న కేసులో ఇది అప్లికబుల్ కాదు. సో ఆర్గనైజేషన్ వాంట్స్ టు interact more number of users. In that case, this single tier architecture is no longer used. Okay, so these are the disadvantages. And the second one is two-tier architecture. So two-tier architecture, as the name suggests, it contains two tiers. Okay, so it consists of two systems. First one is client system and the second one is server system. The client system is called first tier and the server system is called second tier. So the database is stored on the server. So database eక్కడ స్టోర్ అయి ఉంటుందమ్మా, సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. డేటాబేస్ ఇన్ ద సెన్స్ డేటా, ద హ్యూజ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద సర్వర్ అండ్ ద interface used to access the database is installed on the client side. Interface means business logic or application logic or a DBMS software, whatever it is called. Business logic anna, DBMS software anna, application logic anna anta okate. So application logic client side untundi, database server side untundi. So దీన్ని client server environment అని కూడా అనొచ్చు మనం. సో దీంట్లో ఈ టూ టైర్ సిస్టంలో ఏంటంటే ద క్లయింట్ విల్ బీయింగ్ ద ఫస్ట్ టైర్ అండ్ ద సర్వర్ బీయింగ్ ద సెకండ్ టైర్. సో ద క్లయింట్ రిక్వెస్ట్ ద సర్వర్ and the server responds to the client. సో క్లయింట్ ఏదైనా డేటా రిక్వెస్ట్ చేస్తే సర్వర్ని, సర్వర్ ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి ఒక రెస్పాన్స్ క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో అలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఏదైతే జరుగుతుందో అది త్రూ సమ్ నెట్వర్క్. వితౌట్ నెట్వర్క్ క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ జరగదు. అంటే సమ్ ఇంటర్నెట్, బేసిక్ ఇంటర్నెట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్కి. సో అలాగే ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చాలా సింపుల్గా చేయొచ్చు, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు ఇంప్లిమెంటేషన్ చేయడం, లీస్ట్ కాంప్లికేటెడ్ టు ఇంప్లిమెంట్. నెక్స్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్. గ్రాఫికల్ యూజర్ మీన్స్ జియూఐ అప్లికేషన్స్. మీకు తెలుసు కదా జియూఐ అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ appears on the screen, just we follow the instructions on the screen. That means it's a GUI application. So at the same time, it maintains a persistent connection between the client and database. That means client ki server ki oka persistent connection ఉంటుంది. నేను ఒక లైన్ ఇక్కడ డ్రా చేశాను కదా, దీని కనెక్షన్ అంట. సో కనెక్షన్ లైన్ డ్రా చేస్తున్నాను అంటే అక్కడ వైడ్ కనెక్షన్ ఉంది అని కాదు దాని అర్థం. ఇట్స్ ఎ వైర్లెస్, మేబీ ఇట్స్ ఎ వైర్లెస్ కనెక్షన్ ఆర్ ఎ వైడ్ కనెక్షన్. ఎందుకు నెట్వర్క్, త్రూ నెట్వర్క్, బేసిక్ నెట్వర్క్ ఉండాలి అన్నాను కదా ఇనిషియల్గా, క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ జరగాలి అంటే. సో ఆ నెట్వర్క్ ఉంది కాబట్టే అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ జరుగుతుంది, ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. సో ఇది ఇంప్లిమెంటేషన్, ఏదైనా కమ్యూనికేషన్ కూడా చాలా ఫాస్టర్గా ఉంటుంది. క్లయింట్ సర్వర్ని రిక్వెస్ట్ చేస్తుంది, సర్వర్ దానికి రెస్పాన్స్ ఇస్తుంది. సో కమ్యూనికేషన్ అనేది కొంచెం సమ్వాట్ లిటిల్ బిట్ ఫాస్టర్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ సింప్లిసిటీ. సో ఇందులో ఈ టూ టైర్ ఆర్కిటెక్చర్ని యూటిలైజ్ చేయడం చాలా ఫ్లెక్సిబుల్, అట్ ద సేమ్ టైం సింపుల్ టు ఇంప్లిమెంట్. మనం ఇంప్లిమెంటేషన్ కూడా చాలా లీస్ట్ కాంప్లికేటెడ్ అని ఇనిషియల్గా డిస్కస్ చేసాం కదా. సో ఇంప్లిమెంటేషన్ ఈజీ అండ్ ద సింపుల్ థింగ్ ఇట్స్ ఏ. సో ఫ్లెక్సిబిలిటీ, ఒక గ్రేట్ డీల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఆఫర్ చేస్తుంది టూ టైర్ ఆర్కిటెక్చర్. అట్ ద సేమ్ టైం దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ హియర్ ద క్లయింట్ ఈజ్ ఫ్యాట్ క్లయింట్. ఫ్యాట్ క్లయింట్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్ ఉందంటే ఒక సర్వర్ ఉండి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉండొచ్చు, అవునా కదా. ఒక్క సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉండొచ్చు. మనం ఏమంటున్నాం టూ టైర్ ఆర్కిటెక్చర్లో, క్లయింట్ సైడ్ అప్లికేషన్ లాజిక్ ఇన్స్టాల్ చేస్తాం, సర్వర్ సైడ్ డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాము అంటున్నాం. సో
క్లయింట్ సైడ్ ఎప్పుడైతే అప్లికేషన్ లాజిక్ ఇన్స్టాల్ చేస్తున్నామో 100 క్లయింట్స్ ఉంటే 100 క్లయింట్స్కి మనం అప్లికేషన్ లాజిక్ ఇన్స్టాల్ చేయాలి, అవునా కదా. ఈ సర్వర్ కనెక్ట్ అయ్యి 100 క్లయింట్స్ ఉంటే 100 క్లయింట్స్కి అప్లికేషన్ లాజిక్ ఇన్స్టాల్ చేయాలంటే ఇట్స్ ఏ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఎక్స్పెన్సివ్ థింగ్. ఒక్క ఇన్స్టాలేషన్తో సరిపోదు. మన ప్రీవియస్ కేసులో ఒక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఉంటే సరిపోతుంది, అది మనకు అడ్వాంటేజ్. ఇక్కడ 100 క్లయింట్స్ ఉంటే 100 సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50 క్లయింట్స్ ఉంటే 50 ఇన్స్టాలేషన్స్ చేయాలి. సో అందుకే దాన్ని ఫ్యాట్ క్లయింట్ అంటున్నాం. అంటే క్లయింట్ సైడ్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది, హార్డ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే నెట్వర్క్లో డేటా అనేది నెట్వర్క్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో క్లయింట్ ఏదైనా రిక్వెస్ట్ సర్వర్ని చేస్తుంది, సర్వర్ ఆ డేటాని క్లయింట్కి రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు త్రూ నెట్వర్క్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా డేటా అంతా. సో అది ఒక థ్రెట్, మేబీ లీడ్ టు నెట్వర్క్ స్ట్రెస్ ఆల్సో. దట్ మీన్స్ నెట్వర్క్లో ట్రాఫిక్ ఎక్కువ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం నెట్వర్క్లో ఆ డేటా థెఫ్ట్ అవ్వచ్చు. సో సెక్యూరిటీ ఇష్యూస్ కూడా రైజ్ అవ్వచ్చు. సో ఇవన్నీ కొంచెం సమ్వాట్ ప్రాబ్లమ్స్, ఎక్స్పెన్సివ్. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ కేసులో కూడా చాలా వీక్గా ఉంటుంది, ఎందుకంటే డేటా అంతా నెట్వర్క్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డ్రాబ్యాక్ ఇన్ two-tier architecture. And the next one is three-tier architecture. So in three-tier architecture, as the name suggests, it consists 3 tiers. The first one is client, it's called a first tier, and the second was middle tier, and the third one is database server. So here also we have one client and one server. So server is here third tier, and the client is same as in the previous topic, first tier. So here one more tier is added, that is middle tier. So in middle tier, which provides a way to communication for the client and server. So for example, here in the two-tier architecture, we installs application logic in client side and data in server. Here also database will be stored in the server and application logic will be stored in this middle tier, that is second tier. So application logic ni client side నుంచి middle tier కి మనం మూవ్ ఆన్ చేసాం ఇప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది, అప్లికేషన్ లాజిక్ క్లయింట్ సైడ్ ప్లేస్ చేయట్లా. సో ఇప్పుడు క్లయింట్ సైడ్ మనం ఇన్స్టాలేషన్స్ చేయగల ప్రతి సర్వర్కి ఎన్ని క్లయింట్స్ ఉన్నా మనకి ప్రాబ్లమేటిక్ ఏం కాదు, మనం మిడిల్ టైర్లో ఇన్స్టాల్ చేస్తాము డేటా అంతా. సో ఇక్కడ జనరలీ two-tier client server model is used to access the data from one DBMS server, that is centralized system. Why we called it as centralized system means because the software logic will be stored in the సెకండ్ టైర్. సో డేటా అంతా అప్లికేషన్ లాజిక్ ఎప్పుడైతే మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నామో ఏ క్లయింట్ అయినా సరే మిడిల్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది, మిడిల్ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి సెంట్రలైజ్ అయింది అక్కడ కమ్యూనికేషన్ అంతా. సో ఇక్కడ జనరల్గా ఇది ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్ అంటాం దీన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే బ్యాంక్స్. ఇప్పుడు మనం ఒక ఎస్బీఐ కన్సిడర్ చేయండి. ఎస్బీఐ బ్యాంక్ ఉంది అనుకోండి. SBI have several branches, number of branches, all over India. So State Bank of India ki overall India number of branches ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు ఒక తణుకు బ్రాంచ్లో ఒక పర్టికులర్ పర్సన్కి ఒక కస్టమర్కి అకౌంట్ ఉంది అనుకోండి. ఆ ఒక పర్సన్ డీటెయిల్స్, ఆ పర్సన్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఓన్లీ తణుకు బ్రాంచ్లో మాత్రమే మనకి విజిబిలిటీ ఉండదు. మనం హైదరాబాద్ వెళ్ళినా అక్కడున్న ఎస్బీఐలో ఇక్కడున్న పర్సన్ డీటెయిల్స్ మనం చేయొచ్చు. బట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్, బట్ ద డీటెయిల్స్ ఆర్ విజిబుల్డ్. అది 3-tier ఆర్కిటెక్చర్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ డేటాబేస్ని యూజ్ చేస్తే కంపల్సరీగా దే ఫాలో ద DBMS రూల్స్. DBMS ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ చెప్పాలి అంటే అది బ్యాంక్ DBMSకి బ్యాంక్సే. సో ఆ బ్యాంక్స్ ఫాలో అయ్యే ఆర్కిటెక్చర్ ఏంటి అంటే 3-tier ఆర్కిటెక్చర్.
అందుకే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్స్ అంటాం దీన్ని. ఎందుకంటే డేటాబేస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎనీ ప్లేస్ నుంచి కూడా యాక్సెస్ చేసినా సింపుల్గా యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, క్లయింట్ ఫస్ట్ మిడిల్ టైర్ని రిక్వెస్ట్ చేస్తుంది. మిడిల్ టైర్ ఆ రిక్వెస్ట్ని సర్వర్కి ప్రాసెస్ చేసి సర్వర్ నుంచి మళ్ళీ మిడిల్ టైర్కి వచ్చి మిడిల్ టైర్ నుంచి క్లయింట్కి రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ క్లయింట్ ఏంటి అంటే థిన్ క్లయింట్. ఎందుకంటే సాఫ్ట్వేర్ బర్డెన్ అంతా క్లయింట్ సైడ్ మనం రిమూవ్ చేసేసాం. ఎందుకని క్లయింట్ సైడ్ మనం సాఫ్ట్వేర్ ఏమీ ఇన్స్టాల్ చేయట్లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అది థిన్ క్లయింట్ అవుతుంది. సెకండ్ టైర్లో ఏం చేస్తున్నాం, ద కాంప్లెక్స్ అప్లికేషన్ లాజిక్ అంతా ఇక్కడే ప్లేస్ చేస్తున్నాం. థర్డ్ టైర్ ఏంటి, డేటా అనేది స్టోర్ చేస్తున్నాం. సో దీనిలో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఇంప్రూవ్స్ ద స్కాలబిలిటీ. స్కాలబిలిటీ మీన్స్ లోడ్ని బేర్ చేయగలదు. ఎంత ఎక్కువ లోడ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నా సమ్వాట్ ఇది క్యారీ చేయగలదు. సో నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ని స్మాలర్ నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ని ఇది ఇంక్రీజ్ చేసుకోగలదు, ఆ లోడ్ని బ్యాలెన్స్ చేసుకోగలదు. స్కాలబిలిటీ ఇన్ ద సెన్స్ లోడ్. అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద ఇంటిగ్రిటీ, డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ అంటే పర్ఫెక్ట్ డేటా మెయింటైన్ చేయడం, డేటాలో మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్ డేటాని మెయింటైన్ చేయడాన్ని డేటా ఇంటిగ్రిటీ అంటాం. సో ఎందుకు డేటా ఇంటిగ్రిటీ ప్రొవైడ్ చేస్తుందంటే ఈ మిడిల్ సర్వర్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఈ మిడిల్ టైర్ ఏదైతే ఉందో అది క్లయింట్ సర్వర్ని యాక్సెస్ చేసేటప్పుడు రిస్ట్రిక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది డేటా మీద. ఆథరైజేషన్ ఉంటే మాత్రమే డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ద క్లయింట్ ఈజ్ అన్ఆథరైజ్డ్ డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి కుదరదు. క్లయింట్ అన్ఆథరైజ్ అయితే సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అన్ఆథరైజ్డ్ క్లయింట్ కమ్యూనికేషన్స్ చేయలేనప్పుడు సెక్యూరిటీ ఇంప్రూవ్ అవుతున్నట్టే కదా. ఎప్పుడైతే అన్ఆథరైజ్డ్ క్లయింట్ డేటాను యాక్సెస్ చేయలేకపోతుందో ఆబ్వియస్లీ వీఆర్ ఫాలోయింగ్ ద సెక్యూరిటీ. సో లోడ్ బ్యాలెన్స్ సమ్వాట్ లోడ్ని కూడా ఇది బ్యాలెన్స్ చేయగలదు. ఎందుకు అంటే ఇక్కడ మనం బిజినెస్ లాజిక్ని సపరేట్ చేయగలిగాం కాబట్టి సమ్వాట్ లోడ్ని బ్యాలెన్స్ చేయగలదు. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్టర్ ఉంటుంది. క్లయింట్ సైడ్ బిజినెస్ లాజిక్ లేకపోవడం వల్ల ఎగ్జిక్యూషన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఈస్ ఇంక్రీజ్డ్. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. So when compared to two-tier, three-tier application is somewhat difficult to implement. Compared to two-tier architecture కన్నా దీని implementation somewhat difficult గా ఉంటుంది. At the same time, communication of points double అవుతాయి. ఎలా డబుల్ అవుతాయి? ఇక్కడ two-tier architectureలో ఏం చేస్తున్నాం, క్లయింట్ సర్వర్ని రిక్వెస్ట్ చేస్తుంది, సర్వర్ క్లయింట్కి రెస్పాన్స్ చేస్తుంది. అంటే ఒక రిక్వెస్ట్ ఒక రెస్పాన్స్, 2 lines ఆఫ్ కమ్యూనికేషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లయింట్ మిడిల్ టైర్ని రిక్వెస్ట్ చేస్తుంది, ఇది నెక్స్ట్ ఏం చేస్తుంది, సర్వర్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక్కడికి 2 lines. అగైన్ మళ్ళీ సర్వర్ థర్డ్ టైర్ సెకండ్ టైర్కి రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది థర్డ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. సెకండ్ టైర్ ఫస్ట్ టైర్కి కమ్యూనికేషన్ అవుతుంది మళ్ళీ, అంటే 4th లైన్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ పాయింట్స్ ఆఫ్ లైన్స్ ఎన్ని అయినాయి, 4 అయ్యాయి. 2 టైర్లు ఎన్ని అయ్యాయి, 2నే. ఇక్కడ ఒకటి క్లయింట్ నుంచి మిడిల్ టైర్కి ఒక రిక్వెస్ట్, మిడిల్ టైర్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్, 2 రిక్వెస్ట్ లైన్స్. సర్వర్ నుంచి మిడిల్ టైర్కి ఒక రెస్పాన్స్, మిడిల్ టైర్ నుంచి క్లయింట్కి ఒక రెస్పాన్స్, 2 రెస్పాన్సెస్. సో అంటే ఏంటి, 2 రిక్వెస్టెస్ అండ్ 2 రెస్పాన్సెస్, టోటల్లీ 4 lines ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే పాయింట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ డబుల్ అవుతుంది, అంటే రెస్పాన్స్ టైం తగ్గుతుంది వెన్ కంపేర్డ్ టు two-tier ఆర్కిటెక్చర్, బట్ మోర్ సెక్యూర్డ్. సో డేటాబేస్ ఒక పర్సిస్టెంట్ కనెక్షన్ అనేది ఉండదు డేటాబేస్తో. ఇక్కడ మనకి 2-tierలో ఒక కన్ఫామ్గా క్లయింట్ సర్వర్కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఇక్కడ ఉంటుందా, క్లయింట్కి సర్వర్కి ఉండదు. క్లయింట్కి మిడిల్ టైర్తో కనెక్షన్ ఉంటుంది కానీ క్లయింట్కి డైరెక్ట్గా సర్వర్తో కనెక్షన్ ఉండదు, ఒక పర్టికులర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు. సో ఇక్కడ అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం ఇదే అడ్వాంటేజ్, డైరెక్ట్గా కనెక్షన్ ఉండదు కాబట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం మనం. సో ఎప్పుడైతే కమ్యూనికేషన్ లైన్స్ ఎక్కువ అవుతాయో నెట్వర్క్లో ట్రాఫిక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం జనరల్గా నెట్వర్క్ ట్రాఫిక్ ఇంక్రీజ్ ఎందుకు అవుతుంది అంటే ఈ ప్రాక్సీ సర్వర్ వల్ల. ఈ మిడిల్ టైర్ అంటున్నాం కదా, దీన్ని కూడా మనం సర్వర్ కిందే కన్సిడర్ చేస్తాం.
సో దీన్ని సర్వర్ కింద కన్సిడర్ చేస్తున్నాం అంటున్నాం కానీ సర్వర్ అనట్లా, అలాంటి దాన్ని ప్రాక్సీ సర్వర్స్ అంటాం. దోస్ ఆర్ ద డమ్మీ సర్వర్స్. ఎప్పుడైతే మనం ప్రాక్సీ సర్వర్ అనే వర్డ్ వచ్చిందో ఇట్స్ కాల్డ్ అ డమ్మీ సర్వర్. సో అలాంటి డమ్మీ సర్వర్స్ వల్ల ఇక్కడ మనకి ఏమవుతుంది, నెట్వర్క్లో ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే సర్వర్ ట్రాఫిక్ నెట్వర్క్లో ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతుందో పర్ఫార్మెన్స్ కూడా సమ్వాట్ డౌన్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. And the last one is entire architecture. So as similar to three-tier architecture, three-tier architecture ఎలాగో entire architecture కూడా సేమ్ యాజ్ entire architecture. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ఎంటైర్ ఆర్కిటెక్చర్లో మిడిల్ టైర్లో మల్టిపుల్ అప్లికేషన్ ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తాం రాదర్ దాన్ సింగిల్ అప్లికేషన్. ఇక్కడ ఏముంది, ఒక సింగిల్ అప్లికేషనే ఉంది. బట్ ఇక్కడ ఈ మిడిల్ లెవెల్ 2 లెవెల్ 3 అనేవి మిడిల్ టైర్స్ అనమాట. ఎన్ని లెవెల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ నేను 4 లెవెల్స్ యాడ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ లెవెల్ ఏంటి, క్లయింట్. లాస్ట్ లెవెల్ ఏంటి, 4th లెవెల్ సర్వర్. ఈ సర్వర్కి ఈ క్లయింట్కి మధ్యలో మనం ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ సర్వర్స్ యాడ్ చేస్తున్నాం. అంటే అప్లికేషన్ సర్వర్స్, అప్లికేషన్ లాజిక్స్ ఇవన్నిటిలోనూ ప్లేస్ చేస్తాం. అంటే ఏంటి, 3-tier ఆర్కిటెక్చర్లో ఒక మిడిల్ సర్వర్ యాడ్ చేసాం, ఆ మిడిల్ సర్వర్లో మాత్రం అప్లికేషన్ లాజిక్ పెట్టాం. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఎంటైర్ అన్నాను, ఇక్కడ 4 లెవెల్స్ చూపించాను అంటే 4 టైర్ అనట్లేదు. ఇక్కడ జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్కి 4 టైర్స్ చూపిస్తున్నాను అంతే. ఇక్కడ ఇంకా ఈ లెవెల్ 2 లెవెల్ 3 ప్లేస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లెవెల్స్ అయినా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక 5 లెవెల్స్ ఆర్ 10 లెవెల్స్ 20 లెవెల్స్ ఆఫ్ సర్వర్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రతి సర్వర్లోనూ లెవెల్ 2 లెవెల్ 3లో ఉన్న ఎన్నైతే సర్వర్స్ ఉన్నాయో ఆ ప్రతి సర్వర్లోనూ మనం అప్లికేషన్ లాజిక్ని ఇన్స్టాల్ చేస్తాం. సో క్లయింట్ ఈ మిడిల్ సర్వర్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, ఏదో ఒక మిడిల్ సర్వర్తో ఇంటరాక్ట్ అయితే సరిపోతుంది. అది సర్వర్తో కనెక్ట్ అయ్యి సర్వర్తో కనెక్షన్ ఉంటుంది. మెయిన్ సర్వర్, ఇది మెయిన్ సర్వర్. ఈ లాస్ట్ లెవెల్లో ఉన్నది మెయిన్ సర్వర్, ఇవన్నీ ప్రాక్సీ సర్వర్స్. సో నెంబర్ ఆఫ్ మిడిల్ సర్వర్స్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. సిమిలర్ టు 3-tier ఆర్కిటెక్చర్, బట్ హియర్ మిడిల్ టైర్లో నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ని మనం ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్. ద కంప్లీట్ పర్ఫార్మెన్స్ విల్ బీ ఇంప్రూవ్డ్ ఇన్ దిస్. బిజినెస్ లాజిక్ ఆల్సో హియర్ ఆల్సో సెంట్రలైజ్డ్. సిమిలర్ టు 3-tier అంటున్నాం కదా, 3-tierలో కూడా బిజినెస్ లాజిక్ సెంట్రలైజ్డ్ అయింది కదా. అట్ ద సేమ్ టైం ఎంటైర్లో కూడా బిజినెస్ లాజిక్ సెంట్రలైజ్ అవుతుంది. సెక్యూరిటీ లెవెల్ ఆల్సో ఇంక్రీజ్డ్. ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ క్లయింట్కి సర్వర్కి ఉండదు కాబట్టి సెక్యూరిటీ లెవెల్ ఇంక్రీజింగ్గానే ఉంటుంది. స్కాలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ సర్వర్ ఒక దాంట్లో కాకుండా నెంబర్ ఆఫ్ సర్వర్స్లో ప్లేస్ చేసాం కాబట్టి ఏ సర్వర్తో కనెక్ట్ అయినా క్లయింట్ సరిపోతుంది. ఒకే సర్వర్ మీద బర్డెన్ ఉండదు ఇక్కడ. సో స్కాలబిలిటీ ఎంత లోడ్ అయినా అవేర్ చేయగల, అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ కూడా ఇంక్రీజ్ ఉంటుంది. అంటే ప్రతి క్లయింట్కి సర్వర్ అవైలబుల్గా ఉంటుంది. అప్లికేషన్ సర్వర్ ఎప్పుడైనా సరే, సర్వర్ అప్లికేషన్ సర్వర్ అంటున్నానంటే మిడిల్ సర్వర్స్ అని అర్థమవుతుందా. నేను ఎప్పుడైతే అప్లికేషన్ సర్వర్ అంటున్నానో అవి మిడిల్ సర్వర్స్, మిడిల్ టైర్లో ఉండే వీటిల్ని అప్లికేషన్ సర్వర్స్ అంటున్నాం. ఇక్కడ మనకు 3-tierలో ఒక అప్లికేషన్ సర్వరే ఉంది. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్ని అప్లికేషన్ సర్వర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, స్కాలబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అవైలబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవైలబిలిటీ అంటే ఏంటి, ప్రతిసారి ప్రతి క్లయింట్ రిక్వెస్ట్కి సర్వర్ అవైలబుల్గా ఉంటుంది. అంటే సర్వర్ వేరే వర్క్లో ఉండి వేరే క్లయింట్ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తూ ఆ సర్వర్ అవైలబుల్గా లేకపోవడం అలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వవు ఇక్కడ ఎంటైర్లో. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి కాబట్టి మనకి అవైలబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ డిజైన్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ వెన్ కంపేర్డ్ టు 2-tier అండ్ 3-tier. ద ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఈస్ మోర్ కాంప్లికేటెడ్ టు ఇంప్లిమెంట్. సో ఇంప్లిమెంటేషన్కి చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. at the one more thing is cost effective thing and the సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్. ఎందుకంటే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఈజ్ మోర్. ఎందుకు మోర్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి కాబట్టి అన్ని సర్వర్స్లో సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ సాఫ్ట్వేర్లో ఎనీ చేంజెస్ ఉన్నా అన్ని అప్లికేషన్ సర్వర్స్లోనే ఆ సాఫ్ట్వేర్ని చేంజ్ చేయాలి. సో ఆ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది. లోడ్ని బ్యాలెన్స్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్ని నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉండడం వల్ల నెట్వర్క్లో హెవీ ట్రాఫిక్ క్రియేట్ అవ్వచ్చు. సో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ టూల్స్ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సో ఎక్స్పెన్సివ్.
and implementation also difficult when compared to 2-tier and 3-tier. Okay, thank you children.